వేసవి తాపానికి పక్షుల్ని ఇక్కడ చూడొచ్చండి. ఈ తొట్టె నేను ఆవులకి నీళ్లు తాపడానికి పెడితే అప్పుడప్పుడు పక్షులు కూడా వస్తాయి. పక్షులు వేసవి తాపానికి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటుంది. కొన్ని ఈ కింగ్ ఫిషర్ లాంటివైతే ఆ తొట్టెలో స్నానం చేయడం కూడా నేను గమనించాను. ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, వేసవి తాపానికి వస్తాయి, అవి నీళ్ళను వెతుక్కుంటూ ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి పక్షి. వరిమళ్ళలో పక్షి స్థావరాలు అక్కడక్కడ ఏర్పాటు చేశాను. ఈ పక్షి నాకు ఎంత ఉపయోగపడుతుందంటే, ఆ పక్షి స్థావరాల్లో ఎక్కువ నేను గమనించింది ఈ పిట్టనే. ఇవేం చేస్తాయంటే, ఆకు ముడత, స్టెమ్ బోరర్ ఉంటుంది కదా, ముడత లోపల పురుగు ఉంటే ఆ పురుగుని వెతికి పట్టి ఆ పక్షి స్థావరాల్లో ఏదైతే నేను ఎత్తుగా పెట్టానో అక్కడ నిలబడి అవి పంట పొలం మొత్తం నిశితంగా పరిశీలించి మనకు ఎక్కడైతే ఆ పచ్చ పురుగు ఉంటుందో ఆ పురుగుని వెతికి మరీ చంపుతుంది. మరి అంత ఉపయోగకరమైనటువంటి పక్షి, అంతగా నాకు ఉపయోగపడినటువంటి పక్షి ఈరోజు చూస్తే మా తొట్టిలో ఇలా పడి ఉండటం కాస్త బాధ అనిపించింది. ఇంకా బ్రతికే ఉంది, ప్రాణంతో ఉంది. దీన్ని ఎలాగైనా బ్రతికించాలి. ఇన్నాళ్ళు నా పంటని కాపాడి నాకు ఇంతగా ఉపయోగపడినటువంటి పక్షి ఇలా చూడడం నాకు బాధగా ఉంది, చాలా బాధేసింది. చూద్దాం, కొంతసేపు చలికి వణుకుతోంది అది. కొద్దిసేపు ఎండలో ఉంచుతాను. ఇలాంటి పక్షుల్ని మనం కాపాడాలండి. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ పొలంలో అనేక జీవరాశులు అవి ఇష్టంగా వస్తాయి. మా పొలంలో రకరకాల ఈ జీవరాశులు వచ్చి వాటికి ఆహారం తీసుకోవడం, అవి సంతోషంగా ఉండటం గమనించి, నిజంగా రైతు అందరికీ అన్నం పెట్టేటువంటి వాడు కాదు, ముందు ఇలాంటి జీవరాశులకి ఆహారం పెడుతున్నాడు అని చాలా సంతోషం అనిపించింది. అందుకే అన్నదాత సుఖీభవ అంటున్నారు. కంటికి కనపడేటువంటి చిన్న జీవరాశులు మొదలు, అలాగే కంటికి కనపడనటువంటి సూక్ష్మజీవులకు కూడా అన్నం పెడుతూ అన్నిటినీ పోషిస్తున్నాడు కాబట్టి అన్నదాత సుఖీభవ అన్నారు అని అనుకుంటున్నా. ఈ పక్షి ఎలాగైనా సరే బ్రతకాలి. ఇది అసలు దొరకదు, ఫోటో కూడా దొరకదు ఇది. అలాంటిది తొట్టెలో వచ్చి పడుంది. నిన్న సాయంత్రం చూస్తే లేదు, ఉదయం ఎప్పుడు పడినట్టుంది. వాటర్ ఎక్కువ లేవు కాబట్టి బతికే ఉండింది. వేసవి తాపం ఒక కారణం అయితే, ఈ పక్షులు నివాసం ఉండటానికి కనీసం పొలాల్లో చెట్లు లేకపోవడం, గట్ల మీద ఉన్నటువంటి చెట్లన్నింటినీ నరికేయడం, వాటికి నివాస స్థలం లేకుండా చేయడం కూడా ఒక కారణంగా చెప్పచ్చు. చాలా దూరం ప్రయాణిస్తాయి ఇవి ఏ రోజుకు ఆ రోజు ఆహారం కోసం. మరి వాటి ఆహారాన్వేషణలో భాగంగా మనం ఏ విధంగా అయితే ఎండతాపానికి, ఉక్కబోతకి, వడదెబ్బ తగులుతుందో పక్షులకు కూడా అలాగే. అవి ప్రయాణించే క్రమంలో ఆహారం దొరకకపోయినా కొన్ని రోజులు ఉండగలవు, కానీ నీళ్లు దొరకకపోయినా ఇలా వేసవి తాపానికి వడదెబ్బకు గురైన వెంటనే చనిపోతాయి. ఇక మనం చేసేటువంటి పనుల్లో భాగంగా ఈ సెల్ ఫోన్ రేడియేషన్, అలాగే ఎలక్ట్రిక్ రేడియేషను, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి కారణాలే ఇలాంటి పక్షి జాతులు అంతరించిపోవడానికి.
కాబట్టి మనం మన పొలంలో ఇలాంటి పక్షులు నీళ్లు తాగడం కోసం ఏర్పాట్లు చేయాలి. పొలంలో ధాన్యం రాలిపడినటువంటి ధాన్యమే తింటుంది. ఇవి ధాన్యం తినడం కంటే కూడా నేను గమనించింది మన పంట పొలాన్ని నాశనం చేసేటువంటి పురుగుల్ని చంపి తినడం నేను ఎక్కువసార్లు గమనించాను. బాగా భయపడుతోంది, చలికి వణుకుతోంది. కొద్దిసేపు ఎండకుంచి చూద్దాం. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయింది. కొద్ది బెటర్గా ఉంది. ఇప్పుడు చలికి వణకడం అనేది, ఇది ఎగిరి వెళ్ళిపోగలిగితే మంచిదే. కొద్దిగా వాటర్లో ఎంతసేపు నిందో కానీ బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది. వెరీ గుడ్. ఎస్, హ్యాపీగా ఉంది. ఇప్పుడు అలా వెళ్ళిపోతే హ్యాపీ. కొద్దిసేపటికి అది ఎగిరి వెళ్ళిపోతుంది, ఇక ఇబ్బంది లేదు. ఈ వేసవి కాలంలో ఈ పక్షులు ప్రత్యేకించి నేల కొరిగిపోవడం అంటే చనిపోవడం ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాం. ఇబ్బంది లేదు. ఈరోజు ఉదయాన్నే కొంత పక్షిని చూడంగానే బాధేసింది. మొదట వీడియో చేయాలనే ఆలోచన కలగలేదు, కానీ కనీసం కొంతైనా మనలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయినా సరే ఆలోచిస్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. మన పొలాల్లో పక్షులు తాగడానికి ప్రత్యేకంగా ఒక నీటి తొట్టెను కట్టుకోండి. ఆవులు ఉన్నటువంటి వాళ్ళు ఆవుల కోసం కడతారు. ఆవులు లేనటువంటి వాళ్ళు కనీసం ఒక పాత్ర, మట్టి పాత్ర లాంటి వాటిలో అయినా సరే ఉంచి నీడలో పెట్టగలిగితే ఇవి వచ్చి నీటి కోసం వెతుకుతూ ఒకసారి చూశాయనంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో అయినా సరే అవి గుర్తుపెట్టుకోగలవు. మళ్ళీ వచ్చి నీళ్ళు తాగగలవు అవి. నేను అలా కింగ్ఫిషర్ బర్డ్స్ మధ్యాహ్నాల్లో, మిట్ట మధ్యాహ్నం 12, 12:30, 1 గంట ఆ ప్రాంతంలో మా తొట్టిలోకి వచ్చి అవి స్నానాలు చేసుకొని వెళ్ళడం గమనించాను. ఇక వీడియో తీయడానికో ఫోటో తీయడానికో దగ్గరికి వెళ్తే అవి వెళ్ళిపోతాయి కాబట్టి తీయలేదు. థ్యాంక్ యూ అండి.